గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. అప్పును ఎగ్గొట్టేందుకు హత్యలు చేస్తున్నారు ముగ్గురు మహిళలు. ఆహారంలో సెనైడ్ కలిపి చంపేస్తున్నారు. గోల్డ్ షాప్ లో వాడే సెనైడ్ ను వినియోగిస్తున్నారని తెలిపారు పోలీసులు. మొత్తంగా వారి ఖాతాలో నలుగురిని చంపేసినట్లుగా గుర్తించారు. 2022 నుంచి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. సెనైడ్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు పోలీసులు. years మనకి యార్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తెనాలి. తర్వాత ముడియాల వెంకటేశ్వరి వాళ్ళు 32 years వాళ్ళు కూడా తెనాలి. తర్వాత గుంటు రమణమ్మ 60 సంవత్సరాలు వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి. వీళ్ళు ముగ్గురు పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మర్డర్ కూడా ఎలాగా చేస్తారంటే బ్రీజర్ అంటారు. బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి, ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు. దాంట్లో సైనైడ్ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నలో ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు. అది అవుట్స్కట్స్ కాబట్టి ఎవరు చూడట్లేదు. తర్వాత వాళ్ళ అబ్బాయి మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం, ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ సైనైడ్ ఎవరు ఇచ్చారో కృష్ణ అలియాస్ బిల్లా. ఈ సైనైడ్ అనేది మన గోల్డ్ షాప్లో సైనైడ్ వాడుతుంటాము. వాళ్ళు ఈ పంది కుక్కలకి ఎక్కువ అయిపోయింది, దానికి కావాలని చెప్పేసి కొంచెం తీసుకున్నాం. గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఈ దారుణంలో చూస్తే ఆ మహిళల అప్పు ఎగ్గొట్టేందుకు ఈ విధంగా సైనైడ్ని వాడి హత్య చేయడం అనేది దారుణమని చెప్పుకోవచ్చు. ఎన్నాళ్ళ నుంచి ఈ విధంగా వారు వ్యవహరిస్తున్నారు? దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే తెనాలి మహిళ జూన్ నెలలో మృతి చెందింది, అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అక్కడ బాడీ దగ్గర ఆమె కనిపించడంతో ఒక్కసారిగా కూడా ఆ మృతి ఏదో కావాలని ఒక పథకం ప్రకారం చేసినట్టుగా కూడా అనిపించింది. దీనికి సంబంధించి ఆ కుమారుడు అయితే మాత్రం పోలీసులు ఫిర్యాదు చేశాడు. వాళ్ళు ఎంక్వైరీ చేసిన మీదుగా అదే కాలనీకి చెందినటువంటి ముగ్గురు మహిళలు వెంకటేశ్వరి, రమణమ్మ, రజని, ఈ ముగ్గురు మహిళలు కూడా ఆమెని అక్కడికి తీసుకొని వెళ్ళి ఈ కూల్ డ్రింక్స్ లో సైనైడ్ కలిసి ఆమెను హత్య చేసినట్టు కూడా తెలిసింది. తర్వాత వాళ్ళని ఇంటరాగేట్ చేసేటువంటి సమయంలో మరి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా బయటపడి ఇప్పటికే వాళ్ళు ముగ్గురిని హత్య చేసినట్టు, ఇదే విధంగా సైనైడ్ ఇచ్చి వాళ్ళని కూడా హత్య చేసినట్టు తెలిసింది. ఇదే కాకుండా కూడా మరికొంతమంది అంటే నలుగురిని కూడా ఇంకా ఆ కేసుకు సంబంధించి విజయాన్ని కొనసాగుతుందని ఎస్పీ తెలియజేశాడు. ఆ నలుగురు కూడా హత్య చేసినట్టు, అంటే టోటల్ గా కూడా వీళ్ళు 7 మందిని ఇక్కడ ఈ సైనైడ్ ఇచ్చి హత్య చేసి కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళు ప్రధానంగా కూడా వాళ్ళకి అప్పు తీసుకోవటం, అప్పు ఎగ్గొట్టే ప్రయత్నం చేయటం, ఆ తర్వాత వాళ్ళని ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, వంటి పెట్టిన బంగారాన్ని కాజేయటం, ఆ పక్కన ఉన్న వాళ్ళతో ఏంటంటే చాలా క్లోజ్ గా మెలిగి వాళ్ళని తమ దారిలోకి తెచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తినే ఆహార పదార్థాల్లో కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ లో కానీ సైనైడ్ ఇవి కలిపి ఇచ్చడంతో వాళ్ళు చనిపోయిన తర్వాత అది ఒక హార్ట్ అటాక్ లాగా భావిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ రవికృష్ణ.